నేను గరుడ పురాణం అంతా చదివేక నాకు అనిపించింది, గరుడ పురాణంలో చెప్పినంత విస్తారంగా ఏది అసలైన హిందూ మతం, ఏవి అసలు కానివి హిందూ మతంలో చొరబడిపోయాయి, ఇది మీకు సరిగ్గా తెలుసుకోవాలంటే గరుడ పురాణం ప్రమాణం. ఎందుకంటే హిందూ మతం ఎంత విస్తారం అంటే దీనికి ఆది నిర్ణయించలేకపోతున్నారు ఇప్పటికీ. మిగిలిన వాటన్నిటికీ ఫలానా బీసీలు ఫలానా ఏడీలు చెప్పగలుగుతున్నాం, కానీ హిందూ మతం యొక్క ఆది నిర్ణయించలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆది సృష్టి ఆది నుంచి కనిపిస్తాం. సృష్టి ఆది నుంచి కనబడుతున్నటువంటి హిందూ ధర్మం యొక్క సమగ్ర స్వరూపం మన నమ్మకాలు, మన శాస్త్రములు, మన విద్యలు, చిట్ట చివరికి మనం చూసే శకుట పడేసే వేదాంత విద్య వరకు అన్నీ ఉన్నాయండి గరుడ పురాణంలో. మరి ఎన్సైక్లోపీడియానికి ఏమంటాను చెప్పండి ఇక్కడ. కనుక హిందూ విజ్ఞాన సర్వస్వం గరుడ మహాపురాణం అంటే ఒక్కడు గుర్తుపెట్టి. మొదటి రోజు ఒక పరిచయం అయితే మిగిలిన రోజులన్నీ పరిచయాలు, అది చాలు. ఇది ఒక సారోద్ధారం అనుకోండి. అందులో ఉన్న సారాన్ని తీసుకొచ్చి చెప్తున్నట్టుగా భావిస్తే ఎంత ధన్యత మనం పొందేమో ఆలోచించుకోవచ్చు. ధన్యత. అందుకు ఇప్పుడు గరుడ పురాణం గురించి మీకు పరిచయం చేశాను కదా. ఎన్ని ఖండములు? 2 ఖండములు. ఎన్ని కాండములు? 3 కాండములు. ఇందులో మనం అనుకుంటున్న